ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనం చెప్పుకోబోయే మాట ఏంటంటే గాడ్స్ ప్లాన్ మీద నమ్మకం ఉంచడం. ఈరోజు ఒక మంచి సందేశాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. మనం ఒక గొప్ప లైఫ్ చేంజింగ్ ట్రూత్ కోసం నేర్చుకుందాం. గాడ్స్ ప్లాన్ మన పెయిన్ కన్నా చాలా గొప్పది. లార్డ్, మనం చాలాసార్లు దేవుడిని అడుగుతాము, ఎందుకు మాకే ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా జరిగిస్తున్నావు దేవా, మేము ఏం చేసాము, మేము నమ్మిన వాళ్ళే ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు, నాకే ఎందుకు ఇన్ని డిలేస్ వస్తున్నాయి అని మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించి ఇలా ఫీల్ అయ్యి ఉంటే ఈ సందేశం మీకోసమే. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే జోసెఫ్ లైఫ్ గురించి నేర్చుకుందాం. జోసెఫ్ లైఫ్ మనకు ఒక పవర్ఫుల్ స్టోరీ అండ్ లెసన్ నేర్పిస్తుంది. గాడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ మన బ్యాక్ సైడ్ మొత్తం ఆయన ఏం జరుగుతున్నా అనేది అంతా వర్క్ చేస్తూనే ఉంటాడు. అయితే బైబిల్ వర్స్ చూసుకుందాం. ప్రొవర్బ్స్ 3:5-6 వర్సెస్ చూసుకుంటే, Trust in the Lord with all your heart. Do not depend on your own understandings. Seek His will in all you do, and He will show you which path to take. అని అలాగే Proverbs 2:8-28లో చూసుకుంటే, and we know that God causes everything to work together for the good of those who love God and are called according to His purpose for them అని. బైబిల్లో అన్నీ మంచివే అని చెప్పలేము కొన్నిసార్లు. గాడ్ అన్ని సిచ్యువేషన్ని మన మంచి కోసమే చేస్తాడు, అదే డిఫరెన్స్. కొన్నిసార్లు గాడ్ స్ట్రామ్ని ఆపకపోవచ్చు, కానీ స్ట్రామ్ మధ్యలో కూడా మన పక్కనే నడుస్తాడు. ఫైర్ని రిమూవ్ చేయకపోవచ్చు, కానీ ఫైర్లో మనకి స్ట్రెంగ్త్ ఇస్తాడు. ప్రేయర్కి ఇమీడియట్ ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, కానీ ఎందుకంటే మనం అడిగిన దానికంటే గొప్పగా ఆలోచించి చేస్తాడు. కాబట్టి మన విక్టరీ మనకన్నా ముందు ఆయనకే తెలుసు. కాబట్టి ఒక్కొక్కసారి మనకి మన ప్రేయర్కి ఆన్సర్ డిలేస్ అవ్వచ్చు. జోసెఫ్ స్టోరీ డ్రీమ్ ఎలా స్టార్ట్ అయిందో, ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా చెప్దాం. జెనసిస్ 37లో ఆయన డ్రీమ్ స్టోరీ అనేది ఉంటుంది. స్టార్టింగ్ జోసెఫ్ జాకబ్ యొక్క బిలవ్డ్ సన్ అన్నమాట. జాకబ్ జోసెఫ్ని చాలా ప్రేమతో చూశాడు, ఎందుకంటే అక్కడ ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా జోసెఫ్కి జాకబ్ ఇచ్చాడు. ఏంటంటే ఒక చాలా కలర్స్తో నిండి ఉన్న ఒక కోట్ని గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ ఆ లవ్ జోసెఫ్ యొక్క బ్రదర్స్కి జెలసీని చేసింది. ఒకరోజు గాడ్ జోసెఫ్కి 2 డ్రీమ్స్ ఇచ్చాడు. ఒకటి, నీ ఫ్యామిలీ అంతా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి బౌ అవుతుంది అని. ఒకరోజు తన ఫ్యామిలీ బౌ అవుతుందని ఒకటి ఇచ్చాడు. ఆ డ్రీమ్ని ఇమాజినేషన్ అనుకున్నాడు జోసెఫ్, కానీ గాడ్ ఇచ్చిన ప్రామిస్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెసన్ ఉంది. గాడ్ ప్రామిస్ వచ్చిందంటే ఇమీడియట్గా ఫుల్ఫిల్ అవుతుందని కాదు. ఆ ఫుల్ఫిల్ అవ్వేది ప్రామిస్కి ఫుల్ఫిల్మెంట్కి మధ్య చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం చాలా పరిస్థితుల గుండా వెళ్తేనే మనకి విజయం అనేది వస్తుంది. ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి విజయం ఎప్పుడు వచ్చేది. చాలా చేయాలి, చాలా నేర్చుకోవాలి, చాలా చూడాలి, అప్పుడే మనం విజయం అనేది సాధించగలుగుతాం. జోసెఫ్ డ్రీమ్ ఒక రోజులో రిసీవ్ చేశాడు, కానీ ఫుల్ఫిల్మెంట్ అనేది రిసీవ్ అవ్వడానికి చాలా ఇయర్స్ పట్టింది. అయితే మనం అందరం కూడా గాడ్ ప్రామిసెస్ వింటాము, చాలా హ్యాపీ అవుతాము. ఆయన ప్రాఫెసీ వచ్చిందంటే సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ గాడ్ ప్రామిసెస్ని యాక్సెప్ట్ చేయడానికి చాలామంది రెడీగా ఉండరు. జోసెఫ్కి డ్రీమ్ వచ్చింది, కానీ ప్యాలెస్ ముందు ఒక గొయ్యిని పెట్టాడు. గ్రో ముందు ఒక స్లేవరీ అంటే ఒక స్లేవరీని ఉంచాడు. ప్రమోషన్ ముందు ప్రిజన్లోనికి పంపించాడు. హానర్ ముందు హ్యూమిలియేషన్స్ వచ్చాయి. జోసెఫ్
పిట్లో పడినప్పుడు ఆయన లైఫ్ అనేది ఆగిపోలేదు, అక్కడే ఆయన లైఫ్ అనేది మొదలైంది. కానీ జోసెఫ్ పిట్లో ఎండింగ్ అనుకొని ఎప్పుడూ అనుకోలేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం గాడ్ నన్ను మర్చిపోయాడు అని, కానీ నిజం ఏంటంటే గాడ్ నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. మీ ఓన్ ఫ్యామిలీ నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, నీ ఫ్రెండ్స్ నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, మీరు చాలా స్ట్రగల్స్ వల్ల ఫేస్ చేస్తూ స్ట్రగల్స్ గుండా వెళ్ళుండొచ్చు. రాంగ్ చేసే వాళ్ళకి సక్సెస్ వస్తుంది అని అనిపించవచ్చు. ఏంటి, నేను చాలా మంచిగా ఉన్నాను కదా, నాకే ఎప్పుడు ఇలా జరుగుతుంది, అలా అన్ని తప్పులు చేస్తున్నారు కదా, అన్నీ మోసాలు చేస్తున్నారు కదా, కానీ ఎప్పుడు వాళ్ళకే ఎందుకు మంచి జరుగుతుంది, నాకే ఎందుకు మంచి జరగట్లేదు అని చాలాసార్లు మనం సొనుగుతూ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ జోసెఫ్ కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాడు, కానీ ఒకసారి కూడా గాడ్ మీద సనగలేదు ఆయన. గాడ్ ఎందుకు నాకు ఎలా అవుతుంది, ఎందుకు నాకు ఇన్ని శిక్షలు పెడుతున్నావు అని ఎప్పుడు ఆయన అడగలేదు. ఆయన అర్థం చేసుకున్నాడు. సిచ్యువేషన్ మారిపోయినా గాడ్ చేంజ్ అవ్వలేదు. లెసన్ ఏంటంటే కరెంట్ సిచ్యువేషన్ బట్టి గాడ్ ప్లాన్ని జడ్జ్ చేయకండి. మనం రోజు ప్రాబ్లమ్స్ మాత్రమే చూస్తాం, కానీ గాడ్ ఆల్రెడీ రేపటి విక్టరీ కోసం కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే రేపు మనం ఏం చేయబోతున్నామో అనేది ఆయన ప్లానే కాబట్టి, ఆయన ప్లాన్ చేస్తేనే రేపు మనం ఉంటామో లేదో అనేది మనకి తెలుస్తుంది. ప్రతి ట్రైల్ మీ ఫ్యూచర్ పర్పస్ కోసం ట్రైనింగ్. మీ డిలేస్ గాడ్స్ డినేయల్ కాదు, గాడ్ పర్ఫెక్ట్ టైంలో ఆయన ప్రామిస్ని కంప్లీట్ చేస్తాడు. ఆమెన్.